శుభోదయం పిల్లలు. నా పేరు సురేంద్ర, ఆక్స్ఫర్డ్ హై స్కూల్, ఉప్పుగుండూరు. ఈ వీడియోలో మనం శతకమాధుర్యంలో ఏనుగు లక్ష్మణ్ కవి గురించి కవి పరిచయం తెలుసుకున్నాము. ఈ వీడియోలో ఏనుగు లక్ష్మణ్ కవి రచించినటువంటి సుభాషిత రత్నావళిలోని మొదటి పద్యం నేరము తప్తలోహంగా మొదటి పద్యం గురించి తెలుసుకున్నాము. ఇది కంఠస్థ పద్యం. అందరూ పద్యం ప్రతిపదార్థం భావం నేర్చుకోండి. జాగ్రత్తగా వినండి. పద్యం స్ఫూర్తి దగ్గర పెట్టుకోండి. జాగ్రత్తగా వినండి. నీరము తత్తలోహమున నిలిచి అనామకమై నశించు, నా నీరమే ముత్యమట్లు నలినీదల సంస్థితమై తనచ్చు, నా నీరమే సుత్తిలో బడి మనిత్వముగాంచు సమంచిత ప్రభన్, పౌరుష వృత్తులిట్లదము మద్యమునుత్తము గొల్చు వారికి. మళ్ళా పద్యం. నీరము తత్తలోహమున నిలిచి అనామకమై నశించు, నా నీరమై ముత్యమట్లు నలునీదల సంస్థితమై తనచ్చు, నా నీరమై సుత్తిలో బడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్, పౌరుష వృత్తులిట్లదము మద్యమునుత్తము గొల్చు వారికి. చూడండి, నీరము తత్తలోహమున నిలిచి. నీరము అన్నాడు. నీరము అంటే నీరు. నీరము అంటే ఏంటి? నీరము అంటే నీరు. నీరము తప్తలోహమున నిలిచి. తప్త అంటే ఏంటి? కాలిన. తప్త అంటే కాలిన. నీరు తప్తలోహమున నిలిచి కాలిన ఇనుము మీద. లోహం అంటే ఇనుము, ఏదైనా కావచ్చు. లోహం అంటే ఇనుప, కాలినటువంటి కాలిన ఇనుప వస్తువు మీద నిలిచి పడి అనామకమై నశించు. అనామకమై అంటే పేరు లేనిది. అనామకం అంటే ఏంటిది? పేరు లేనిది. నీరము తత్తలోహమున నిలిచి అనామకమై నశించు. నీరు అనేది బాగా కాలిన లోహం మీద పడితే ఏమవుతుంది? అనామకమై, పేరు లేనిది. అంటే ఏంటి? పేరు లేనిది అంటే ఏంటి? నీరు బాగా కాలుతున్నటువంటి ఇనుము మీద నీరు వేస్తే ఏమవుతుంది? ఆవిరైపోతుంది, కనిపించదుగా. పేరు లేనిది, అనామకమై, కనిపించకుండా పోతుంది. అనామకమై నశించు, కనిపించకుండా పోతుంది. నా నీరమే ముత్యమట్లు నలనీదల సంస్థితమై తనచ్చు. నా నీరమే, ఆ నీరే ముత్యమట్లు, ఆ నీరమే నలినీదల సంస్థితమై. నా నీరమే నలినీదల సంస్థితమై. నలినీదల సంస్థితమై అంటే, నలినీదళం అంటే తామరాకు. నలినీదళం అంటే ఏంటిది? తామరాకు. నలినీదళం అంటే ఏంటి? తామరాకు. సంస్థితమై, తామరాకు సంస్థితం అంటే తామరాకు మీద పడితే. ఆ నీళ్లు కాళ్ళు ఇనుము మీద పడితే ఏమవుతున్నాయి? పేరు లేని, అనామకమై, ఆవిరైపోయి కనిపించకుండా పోతున్నాయి. నా నీరమే నలునీదల సంస్థితమై. అదే నీళ్లు తామరాకు మీద, తామరాకులు ఉంటాయిగా, చెరువులో నీళ్ళల్లో ఉండే తామరాకులు, కాడలు ఉండి పొడుగ్గా వెడల్పుగా ఉంటాయి. ఆ తామరాకు మీద పడితే ఏమవుతుంది? ముత్యమట్లు తనచ్చు. ముత్యం. చూడండి, మీరు తామరాకు వెడల్పుగా ఉంది, తామరాకు మీద నీళ్లు వేసామనుకో, చుక్క నీళ్లు వేస్తే ఏమవుతుంది? అవి ఏ విధంగా సూర్యకిరణాలకి మెరుస్తే ఎట్లా కనిపిస్తుంది? ముత్యమట్లు తనచ్చు. ముత్యమట్లు అంటే ముత్యం వల్లే తనచ్చు, కనిపిస్తుంది. నా నీరమే సుత్తిలో బడి మణిత్వముగాంచు. నా నీరమే, ఆ నీరే సుత్తిలో బడి. అంటే సుత్తి అంటే ముత్యపు చిప్ప. సుత్తి అంటే ఏంటి? ముత్యపు చిప్ప. నా నీరమే సుత్తిలో బడి మణిత్వముగాంచు. అదే నీరు ఒకటే, కానీ ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి మారుతుంది. చూడండి, నీరు కాలి ఇనుము మీద పడితే ఏమవుతుంది? ఆవిరైపోయి పేరు లేనిదిగా తయారవుతుంది. అదే నీరు తామరాకు మీద పడితే ఏమవుతుంది? ముత్యములాగా కనిపిస్తుంది. ఆ నీరమే సుత్తిలో బడి. అదే నీరు ముత్తికి చిప్పలో పడితే ఏమవుతుంది? మణిత్వముగాంచు.
మణిగా మారుతుంది. ముత్యపు చిప్పలో పడితే ఏమవుతుంది? ముత్యపు చిప్పలో వాన నీరు, ముత్యపు చిప్పలు ఏం చేస్తాయి? ఆకాశం నుంచి అంటే వాన నీటిని ఆ ముత్యపు చిప్పలో పడటం వల్ల ఆ నీరే ఏమవుతుంది? ముత్యాలుగా మారుతాయి. ఆ నీరు ఏమవుతుంది? మణిత్వముగాంచు సమంచిత ప్రభం. ఆలోచించి చూడగా అవుతుంది. పౌరుష వృత్తులిట్లదము మద్యము నుత్తము గొలుసు వారికి. పౌరుష వృత్తులు అంటున్నాడు. పురుషులు చేసే వృత్తులను బట్టి, పురుషులు అంటే స్త్రీలు కానీ, పురుషులు అంటే ఇక్కడ స్త్రీ, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ వస్తారమ్మా. పౌరుష వృత్తులు ఇట్లదము, వాళ్ళు చేసేటువంటి పనిని బట్టి అదము మద్యము నుత్తము. అదము అంటే ఏంటి? అదములు అంటే ఏంటి? ఎందుకు పనికిరానటువంటి వాళ్ళు చేసే పనులు బట్టి మేము చెడ్డవాళ్ళని. మద్యము అంటే మధ్యస్థం, అటు మంచి చెడు కాకుండా మధ్యస్థంగా ఉండరు. ఉత్తములు అని మంచి పనులు చేసేవారు. కొలుసు వారికి. ఇదే విధంగా మనుషుల్లో కూడా వాళ్ళు చేసే పనులను బట్టే అదముల, మధ్యముల, ఉత్తముల అనేది పేరు వస్తుంది. చూడండి కవి ఎంత చక్కగా చెప్పాడు. నీరు అనేది కాళ్ళని ఇనుము మీద పడితే ఏమవుతుంది? అనామకమైన నశించు, పేరు లేనిది. అంటే ఏంటి? నీరు పడితే ఆవిరైపోతుంది. ఇక్కడ నీరు కాళ్ళని ఇనుము మీద పడతానే కవి దేనితో పోల్చాడు? అదములతో పోల్చాడు. నీరు ఏ విధంగా అయితే కాళ్ళని ఇనుము మీద పడితే అక్కడ అనామకమే, కనిపించకుండా పోతుంది. అదే నీరు తామరాకు మీద పడితే ఏమవుతుంది? ముత్యం వల్లే కనిపిస్తుంది. అదే నీరు ముత్తికి చిప్పలా పడితే ఏమవుతుంది? ముత్యము లాగా మారుతుంది. అదేవిధంగా ఏమంటున్నాడు? పౌరుష వృత్తులు ఇట్లదము మద్యము నుత్తము గొలుచు వారికి. అదేవిధంగా మనుషులు కూడా అదములతో స్నేహం చేస్తే అదములు అవుతారు, మద్యములతో స్నేహం చేస్తే మద్యములుగా మారుతారు, ఉత్తములతో స్నేహం చేస్తే ఉత్తములుగా మారుతారు. మనం ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో ఉండాలి అనేది మనం నిర్ణయించుకోవాలి. ఏ విధంగా అయితే నీరు అనేది ఒకటే, అది ఉండే ప్రదేశాన్ని బట్టి రకరకాలుగా మారిపోతుంది. అట్లాగే మనుషులు కూడా అదములతో ఉంటే అదములుగాను, మధ్యములతో ఉంటే మధ్యములుగాను, ఉత్తములతో ఉత్తములుగానే మారుతారు. ఇక్కడ కవి చూడండి ఎంత చక్కగా వర్ణించాడు. నువ్వు పిల్లలకు, మీకు విద్యార్థులకే చెప్తుంది, మీరు కాళ్ళని ఇనుము మీద పడితే ఏమవుతుంది? నీరు అనేది ఆవిరైపోతుంది. అట్లానే చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తే మనం కూడా చెడ్డవాళ్ళగా తయారవుతాం. అదే మద్యములు అంటే వాళ్ళు చెడు మంచి చెడు, అలా వాళ్ళతో స్నేహం చేస్తే అలాగనే ఉంటాం. ఉత్తములు అంటే ఎప్పుడు మంచి చేసేటువంటి వాళ్ళు, మంచి పేరు ప్రఖ్యాతులు, వాళ్ళతో స్నేహం చేస్తే మనం కూడా వాళ్ళని అనుసరిస్తూ మనం కూడా ఉత్తములుగా మారుతాం. మనం చేసే పనులను బట్టి మనం అదములుగా, మధ్యములుగా, ఉత్తములుగా అనేది మనం చేసే వృత్తులను బట్టి, పౌరుష వృత్తులు, మనం చేసే పనులను బట్టే మనం అదములుగా, మధ్యములుగా, ఉత్తములుగా అనేది. మనము మంచి పని చేస్తే మంచి వాళ్ళు అవుతాం, మంచి చెడు ఏది చేయకుండా ఉంటే మధ్యములు అవుతాం, చెడు పనులు చేస్తే అదములు అవుతాం. ఈ విధంగా కవి చక్కగా చెప్పాడు అనమాట. చూడండి ఒకసారి పద్యం. నీరము తప్తలోహమున నిలిచి అనామకమైన సించు నానీరమే ముత్యమట్లు నలునీదల సంస్థితమై తనొచ్చు నానీరమే శక్తిలో బడి మణిత్వముగాంచు సమంచిత ప్రభం. పౌరుష వృత్తులిట్లదము మద్యము నుత్తము గొలుచు వారికి. మీరైతే ఏ విధంగా అయితే 3 ప్లేసుల్లో ఏ విధంగా అయితే కాలిని ఇనుము మీద పడితే ఏ విధంగా అధమంగా పేర్లేనిది అయిపోతుందో అట్లా చెడ్డవాళ్ళతో స్నేహించితే అధములుగా అవుతారు. అదే మీరు తామరాకు మీద పడి ముత్యంలాగా కనిపిస్తుంది కానీ ముత్యం కాదు, అది అలా మధ్యములుగా తయారవుతారు. అట్లానే ముత్తిపు చిప్పలో పడి నిజంగా ముత్తిపు చిప్పలో నీరు పడితే అదేమవుతుంది? మణిలాగా మారుతుంది, ముత్యాలుగా మారుతాయి. అట్లానే పౌరుష వృత్తులు కూడా పురుషుల్లో కూడా అదములతో స్నేహం చేస్తే అదములుగాను, మధ్యములతో చేస్తే మధ్యములు, ఉత్తములుగా స్నేహం చేస్తే ఉత్తములుగా మారుతారు. ఇది మళ్ళీ చూడండి, మళ్ళీ పద్యం ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. నీరము తత్తలోహమున నిలిచి అనామకమైన సించు నానీదమై ముత్యమట్లు తనచ్చు నలునీదల సంస్థితమై.
నానీరమే ముత్యమట్లు నల్నీదల సంస్థితమైతనచ్చు నానీరమే సుక్తిలోబడి మరిత్వముగాంచు సమంచిత ప్రభం పౌరుష వృత్తులిట్లదము మద్యము ఉత్తము గొల్చు వారికి. భావం అర్థమైంది కదా. చూడండి, నీరము అనేది ఏంటి? నీరము అనే దానికి నీరు అనేది వికృతి పదం. చూడండి, ఇందులో ఉన్నటువంటి ప్రకృతి వికృతులు కానీ పర్యాయ పదాలు కానీ ఉన్నాయో చూద్దాం. నీరము అనే దానికి వికృతి పదం ఏంటి? నీరు. ఇది వికృతి పదం, నీరముకి నీరు. అట్లా నీరముకి పర్యాయ పదాలు ఉన్నాయి. ఉదకము, జలము, ఇవేంటి పర్యాయ పదాలు. చూడండి, తప్తలోహము కాలిన ఇనుము అని అర్థం. ఇక్కడ తప్తలోహం, తప్తము అంటే కాలిన అని. కాలినది, చల్లనిది, ఇది విశేషణం కదా. లోహానికి లోహం అనేదేమో నామవాచకము, తప్త అనేది ఏంటి? విశేషణం. కాబట్టి ఇదే సమాసం విశేషణ పూర్వపద కర్మధారి. ఇదే సమాసం విశేషణ పూర్వపద కర్మధార్య విశేషణ పూర్వపద కర్మధార్య సమాసం. చూడండి, మీ తప్తలోహమున నిలిచి అనామకమై. ఇక్కడ చూడండి, నిలిచి అనామకమై, అనామకమై అని వచ్చింది. కానీ ఇక్కడ ఉన్న పదం ఏది? అనామకమై. సంధి జరగేలా నిలిచి ప్లస్ అనామకమై అయితే ఉంటుంది, నిలిచనామకమై అని రావాలి. కానీ సంధి జరగకుండా ఏముంది? సంధి లేని చోట స్వరము కంటే పరమైన స్వరమునకు ఎడాగమంబగు. ఇక్కడ ఏం సంధి? యాని రాగము వచ్చింది. ఏ సంధి? ఎడాగం సంధి. తెలిసింది ఎడాగము సంధి. అనామకమై నశించు. నశించు. చూడండి, ఇక్కడ కూడా నశించు ప్లస్ ఆనీరమే. నశించు ప్లస్ ఆనీరమే. నశించు నానీరమే. ఇది ఏ సంధి? నుగాగమ సంధి. ను అనేది ఆగమంగా వచ్చింది. ముత్యమట్లు, ముత్యము ప్లస్ అట్లు. ఇక్కడ ఏముంది? ఉత్వ సంధి ఉంది. నల్నీదల సంస్థితమై. నల్ని తామరాకు కదా, నల్నీదల సంస్థితమై. నల్నీదల సంస్థితం అంటే నల్నీదళమందు సంస్థితము అంటే తామరాకు మీద ఉండటం. ఇక్కడ ఏముంది? సప్తమి తత్పురుష సమాసం ఉంది. సప్తమి తత్పురుష సమాసం. ఇక్కడ కూడా తనచ్చు ప్లస్ ఆనీరమే. తనచ్చు ప్లస్ ఆనీరమే. ఇక్కడ కూడా ఒక భాగం వస్తుంది. ఇక్కడ కూడా నుగాగమ సంధి. సుక్తిలో బడి. సుక్తిలో అర్సన ఉంది చూడండి. సుక్తిలో ప్లస్ పడి వేసింది. ఇక్కడ సరళా చేస్తుంది. ఇక్కడ చూడండి, మణిత్వము ప్లస్ కాంచు. ప్రభం మీద పరుషములకు గసర్దవలవు, గసర్దవా చేస్తుంది. సమంచిత ప్రభన్. చూడండి, సమంచిత ప్రభన్ పౌరుష. సరళ చేస్తుంది. సరళ చేస్తుంది. చూడండి, సమంచిత ప్రభన్ ప్లస్ పౌరుష. సమంచిత ప్రభన్ పౌరుష. ఇక్కడ ఏంటి? ఏ సంధి? ఇది సరళ చేస్తుంది. సరళ చేస్తుంది. పౌరుష వృత్తులు ఇట్లదము. ఇట్లు. పౌరుష వృత్తులు ప్లస్ ఇట్లు. పౌరుష వృత్తులు ప్లస్ ఇట్లు. పౌరుష వృత్తులు ఇట్లు. ఇక్కడ ఉత్వసంగా ఉంది. ఇట్లు ప్లస్ అదము, ఇట్లదము. ఇక్కడ ఉత్వసందే. మద్యము ఉత్తము. మద్యము ప్లస్ ఉత్తము. మద్యము ఉత్తము అని వచ్చింది. ఇక్కడ ఏ సంధి ఉంది? నుగాగం సంధి.
కొల్చువారికిన్, ఉత్తము ప్లస్ కొల్చువారికిన్. ప్రథమం అంటే మూడు ప్రథములు అని చెప్పుకున్నాం, మూ అనేది వచ్చింది కదా. ఉత్తము ప్లస్ కొల్చువారికిన్, ప్రథమం మీద పరుషంలో గసరదవలకు వేసింది, ఇది గసరదవ చేస్తుంది. గసరదవ చేస్తుంది. చూడండి ఎన్ని సందులు ఉన్నాయి పద్యంలో. జాగ్రత్త వినండి, మరొకసారి ఒకసారి చెప్తున్నాను పద్యం. నీరము తత్తలోహమున నిలిచి యనామకమైన సించు, నానీరమై ముత్యమట్లు నలనీదల సంస్థితమై తనచ్చు, నానీరమై సుత్తిలోబడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్, పౌరుష వృత్తులిట్లదము మధ్యమునుత్తము గొల్చు వారికిన్. చూడండి ఇక్కడ నీరు అనేది కవి ఎందుకు ఈ పద్యంలో ఉన్న చెప్పదలుచుకున్న ఏనుగు లక్షణం, కవి ఈ పద్యంలో చెప్పదలుచుకున్న నీతి ఏంటి? నీరు అనేది అది ఉండే ప్రదేశాన్ని బట్టి దాని యొక్క పేరు వచ్చింది. అట్లానే మనుషులు కూడా తాను ఎవరితో స్నేహం చేస్తే ఆ విధంగా అవుతారు, వాళ్ళు ఉండే ప్రదేశాన్ని బట్టి వాళ్ళ యొక్క పేరు అనేది వస్తుంది అని చెప్తున్నాడు. నీరం అనేది కాలు నీరు మీద పడితే ఎటువంటి పేరు లేనిదిగా అయిపోయింది. చూడండి అనామకము, ఇక్కడ కూడా ఒకటి ఉంది, నంతత్పురుష సమాసం. పేరు లేనిది అనామకము, నన్ తత్పురుష. అసత్యము సత్యం కానిది, అభాగ్యము భాగ్యం కానిది, ఇట్లా వ్యతిరేక నన్ తత్పురుష సమాసం అనమాట. అనామకం పేరు, నామకం లేనిది. నామకం అంటే పేరు, అనామకం అంటే పేరు లేనిది. అనామకం అంటే పేరు లేనిది, నన్ తత్పురుష సమాసం. అంటే కాలిన ఇన్ మీద పడితే పేరు లేనిది. ఇక్కడ దీన్ని దేంతో పోల్చాడు? అగమంగా పోల్చాడు. ముత్యములా, తామరాకు పెడితే ముత్యంలా కనిపిస్తుంది కానీ ముత్యం కాదు. దీన్ని దేంతో పోల్చాడు? మధ్యమంతో పోల్చాడు. అట్లానే అదే నీరు ముత్యం చిప్పలో పడితే ఏమవుతుంది? ముత్యంగా మారుతుంది. దాన్ని ఏం పోల్చాడు? ఉత్తమం. నీరైతే ఏ విధంగా ఈ మూడు రకాల వేరే వేరే ప్లేసుల్లో వేరే వేరే ప్రాంతాల్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మనుషులు కూడా ఉత్తములతో స్నేహం చేస్తే ఉత్తములు అవుతారు. మనుషుల్లో కూడా మధ్యములు, మంచి చెడు ఏమి చేయకుండా మధ్య రకంగా ఉంటారు, మధ్యములుగా ఉంటారు. చెడు పనులు చేస్తారో అర్థములుగా మారుతారు. అంటే వాళ్ళు ఏం చేయాలనేది వాళ్ళు తెలుసుకోవడం ద్వారా మాత్రమే వాళ్ళు ఉత్తములా మధ్యములా, అంటే మనం ఎప్పటికీ కూడా ఉత్తములుగా కావాలి అనేది మీకు తెలియజేయడమే ప్రధాన ఉద్దేశం. మనం చేసే పనులు బట్టే మనం అధములుగా మధ్యములుగా ఉత్తములుగా అనేది అందరూ మనల్ని చూస్తారు అని తెలియజేయడమే పద్యం యొక్క ప్రధాన ఉద్దేశం. చూడండి ఈ పద్యం గురించి చెప్పాను, ఇది సంస్కృతం నుంచి భర్తృహరి సుభాషిత నుంచి అనువాదం చేయబడి ఏనుగు లక్ష్మణ్ కవిచే సుభాషిత రత్నాలలో అని చెప్పుకున్నాం. వీళ్ళు చూసారా, మొకటి నియమం ఉందా? మొకటి నియమం లేదు. అట్లానే ఇది ఉత్పలమాల పద్యం, ఇంకో పద్యం ఉంది చెంపకమాల పద్యం. అట్లనే ఛందస్సు నియమం కూడా ఉండదన్నమాట. సంస్కృతంలో ఉన్నటువంటి శతకాల్లో ఉన్న పద్యాల్లో మొకటి నియమాలు అట్లనే ఛందస్సు నియమాలు ఇవి ఉండవు అనమాట. 100 పద్యాలు రాయాలి లేదా 108 పద్యాలు అనే రాయాలి అని లేవు. తెలిసిందే వాళ్ళు 100 కాదు, 300 పద్యాలు, 500 పద్యాలు, 1000 పద్యాలు అట్లా అక్కడ నీతులు చెప్పడమే. కానీ మన తెలుగులో ఏంటి, మన తెలుగులో రచించబడినటువంటి శతకాల్లో 100 లేదా 108 పద్యాలు రాయడం, మొకటి నియమం ఉండటం. అట్లానే ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్రంగా ఒక దాన్ని చెప్పడం, ఇది సంస్కృతంలో కూడా ఉంది. ఏ పద్యానికి అది ఒక నీతిని స్వతంత్రంగా, ఆ పద్యం స్వతంత్రంగా ఉండటం అనేది సంస్కృతంలో కూడా ఉంది. ఇదనమాట ఈ పద్యం గురించి. జాగ్రత్తగా ఈ పద్యం ప్రతిపాదన భావం నేర్చుకోండి. ఇది చాలా బాగా తొందరగా నేర్చుకోవచ్చు. పద్యం బాగా నేర్చుకోండి, చదవండి. శుభం. ధన్యవాదాలు.